ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భారత ప్రభుత్వము చేపట్టిన ఎయిర్ రైడ్ కార్యక్రమానికి సంబంధించి భారతదేశంలో ఉండే నగరాలలో ఉండే వాళ్ళు భారత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్లకు అందరికీ ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి అనే ఉద్దేశంతో కూడా నిర్దేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర రెవెన్యూ శాఖ వారు, పోలీస్ శాఖ వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ శాఖ వాళ్ళు, అన్ని శాఖలు, హెల్త్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సివ్ SDRF వాళ్ళు, మున్సిపల్ శాఖ వాళ్ళు అందరము కలిసి కలెక్టర్ గారి మార్గనిర్దేశంతో కూడా ఈ కొండారెడ్డి బురుజు దగ్గర ప్రజలకు ఒక ర్యాలీ నిర్వహించి వాళ్లకు ఈ ఏదైనా కూడా ఎయిర్ రైడ్ శత్రు దేశాలు ఇక్కడ ఏదైనా కూడా ఎయిర్ రైడ్ నిర్వహించి ప్రమాదము జరిగేటప్పుడు, ఏదైనా శత్రు దాడి జరిగేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సంబంధించి వాళ్ళకు ఈ ర్యాలీ నిర్వహించి కూడా జాగ్రత్తలు చెప్పడం జరిగింది. ఇందు మూలంగా ఈ అందరి ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, వెంటనే ఏదైనా దాడి జరిగినప్పుడు ఈ సాంకేతిక సహాయంతో ఒక సైరన్ అనేది పోలీస్ శాఖ వారు ఒక సైరన్ అనేది మోగించుతూ మొత్తం తిరగడం జరుగుతుంది. ఆ సైరన్ విన్న వెంటనే ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి కాకుండా వెంటనే ఆరు బయట తిరగకుండా కాంక్రీట్ ప్రదేశాలు ఏదైనా వెంటనే ఎక్కడో సురక్షిత ప్రాంతం అంటే అది ఎక్కడో దూరంగా ఉండదు, మన ఇంట్లలోకే లోపలికి వెళ్ళిపోయి లైట్లు ఆర్పేసి ఇంట్లో ఉండాలి, ఆరు బయట తిరగకూడదు. ఏదైనా చిన్న చిన్న కొట్టాలలో ఉండే వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా వెంటనే స్కూళ్ళలోకి కానీ కాంక్రీట్ బిల్డింగ్లోకి వెళ్ళిపోవాలి. దాని నిర్దేశంగా ఏదైనా ప్రజలకు ఉండే కూడా అంబులెన్స్ కూడా ఉంటుంది, ఏదైనా బస్సులు కూడా ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్గా దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా శత్రు దాడి జరిగినప్పుడు భయభ్రాంతులకు గురిగా కాకుండా ఉండి అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందుకు ప్రజలందరూ కూడా సహకరించినారు. ఇక్కడ ఇంత ఉన్న జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలలో కూడా ప్రజలందరూ సహకరించడం జరిగింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళందరికీ కూడా జాగ్రత్తలు ఈ మీడియా ద్వారా కూడా ప్రజలందరికీ తెలియచేసేసి అందరూ జాగ్రత్తగా అప్రమత్తతో ఉండాలని జిల్లా కలెక్టర్ వారి తరఫున కోరుకుంటున్నాము. ఈరోజు ఎయిర్ రైడ్ జరుగుతున్న సందర్భంగా ముందు జాగ్రత్త చర్యగా మాక్ డ్రిల్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం అనేది, ఆ ఆదేశాలను ప్రకారము స్థానిక కలెక్టర్ గారు ఈరోజు ఉదయం మాకు సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించడమైనది. సెల్ కాన్ఫరెన్స్ ఒక మాక్ డ్రిల్ అనేది చేయాలని తెలియజేశారు. సో ఈ మాక్ డ్రిల్ ఎక్కడ చేయాలనేది పాయింట్తో కొండారెడ్డి బురుజు అనే ప్రాంతము మాన్యుమెంట్గా చాలా విశేష కీర్తి పొందిన ప్రదేశం. ఈ ప్రదేశం చాలా జనసంపర్కతో ఉంటుంది. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరగడానికి అవకాశాలు ఉంటాయంతో ఇక్కడ మాక్ డ్రిల్ నిర్వహించమని తెలియజేశారు. సో ఇక్కడ సాయంత్రం 4-10 నిమిషాలకు మాక్ డ్రిల్ ప్రారంభించడమైంది. ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్రెడీ ఎమ్మెల్యే తహసీల్దార్ గారు తెలియపరిచారు. ఫస్ట్ ఒక సైరన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఆ సైరన్ విన్న వెంటనే ప్రజలు తమ రోడ్డుపై ఉన్న ప్రదేశాలను వదిలేసి సురక్షిత ప్రదేశాలు అనగా షాపులో కానీ, హౌస్లో కానీ, లేదా ఏదైనా షెల్టర్లో కానీ పోయి తలదాచుకోవాలి. దాని యొక్క టైం ఫ్యాక్టర్ 10 to 15 minutes. ఈ 15 minutesలో రోడ్ అంతా నిర్మానుష్యం అయిపోతుంది అనమాట. నిర్మానుష్యం అయిపోయిన పిదప మరీ ఒక సైరన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సైరన్ ఇచ్చిన వెంటనే మళ్ళీ పబ్లిక్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికి సమర్థత కావచ్చు. ఆ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించాం. అది సాధ్యంతో సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాం. దాడి సందర్భంగా మన దేశంలోని జిల్లాలని మూడు లిస్టులుగా విభజించారండి. ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టులో మనకి విశాఖపట్నం ఉందన్నమాట. థర్డ్ లిస్టు ఉన్నాయి. మనది ఏ లిస్టులో లేకపోయినప్పటికీ, కాకపోతే ఇక్కడున్న పరిస్థితులు, లోకల్ పరిస్థితులను బట్టి కలెక్టర్ గారికి డిస్క్రిమినేషన్ పవర్ ఇచ్చారు. మీ లోకల్ కండిషన్ బట్టి మీరు ఇక్కడ చెయ్యండి అంటే, ఇక్కడ పబ్లిక్ మాన్యుమెంట్స్ కానీ ఇంకేదైనా గవర్నమెంట్ ఆఫీసులు కానీ ఉంటాయి కదా అని ఆ సందర్భంగా చెప్పడం జరిగింది. దాన్ని అనుసరించి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు 3 ప్లేసెస్ని సెలెక్ట్ చేశారనమాట. అందులో మనకి హిస్టారికల్ మాన్యుమెంట్ అయిన కొండారెడ్డి బురుజు ఒకటి, రెండవది ఎయిర్పోర్టు, వరవకల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆ ప్లేస్లో ఒకటి, DRDO ఆఫీసు, సోలార్ ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అదొకటి. మళ్ళీ మంత్రాలయం కూడా మన జిల్లాకి మనకి డివోషనల్ ప్లేస్గా చాలా పేరుందనమాట.
ఈ పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అవేర్నెస్ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. అందులో భాగంగా లైన్ డిపార్ట్మెంట్స్ అయినా, ఫైర్ సర్వీసెస్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, 108, SDRF వీళ్ళందరూ యొక్క సమన్వయంతో ఈరోజు చేశారనమాట. ఇది మొదటి కార్యక్రమం. ఇందులో ఏదైనా లోటుపాట్లు చూసుకొని తర్వాత ముందుగా మెరుగుపరచుకోవడానికి ఇది ఎంతో దోహదపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఒక్కసారిగా ఎవరైనా ఏదైనా దాడి చేస్తే మన ప్రజలకు ఏం చేయాలో తెలియదు అనమాట. ఇట్లా చెయ్యొచ్చు. ముందుగా సైరన్ వెళ్ళింది. సైరన్ వెళ్ళాక ప్రజలందరినీ ఏం చేశారంటే సురక్షితమైన ప్రదేశాలు, ఏవి సురక్షితమైన ప్రదేశాలు అంటే కాంక్రీట్ బిల్డింగ్స్, బిల్డింగ్లోకి వెళ్ళండి, షాపుల్లోకి వెళ్ళండి. అలాగే ఒకవేళ నైట్ టైం అయితే లైట్లు ఆర్పేయండి. దీనివల్ల ఏంటంటే శత్రువుకి మనం ఎక్కడున్నామో తెలియదు అనమాట. సాధ్యమైనంత వరకు క్యాజువాలిటీస్ని తగ్గించడమే మన లక్ష్యము. మనకి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకున్నాము. ఒకవేళ వచ్చినా కానీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని కలెక్టర్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటాము. థ్యాంక్ యూ.